మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. పిల్లలు అందరూ బాగున్నారా? మనము ఇంతకుముందు 1వ తరగతి తెలుగులో 1వ పాఠం తబలా గేయాన్ని ఏ విధంగా రాగయుక్తంగా పాడుతూ అభినయం చేయాలనో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ తబలా పాఠంలోని కృత్యాలను మనము చేద్దాము. పిల్లలు సిద్ధంగా ఉన్నారు కదా? సరే, పిల్లలు ఇప్పుడు మనము చదవడానికి సంబంధించినటువంటి కృత్యాలు చేద్దాము. గేయంలో కింది వాక్యాలు ఎక్కడ ఉన్నావో చూపండి, వాటి కింద గీత గీయండి. ఇప్పుడు మనము గేయాన్ని చూద్దాము. ఒక్కసారి గేయాన్ని చదువుదాము. తకదినతోం తకదినతోం చప్పుడు చేసే తబలా, తరికిటతోం తరికిటతోం తాళం వేసే తబలా, ఢామ్ 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 అంటూ దరువులు వేసే తబలా, ఆటకు తబలా పాటకు తబలా దేవుని గుడిలో భజనకు తబలా, తకదినతోం తకదినతోం చప్పుడు చేసే తబలా అని మీరు చాలా బాగా పాడుతూ అభినయిస్తూ కూడా నేర్చుకున్నారు కదా ఈ గేయాన్ని. ఇప్పుడు నేను కొన్ని వాక్యాలను ఇస్తాను, మీరు గేయంలో వాటిని గుర్తించి దాని కింద గీత గీయాలి. చూడండి, ఇక్కడ మీరు ఒకసారి తకదినతోం తకదినతోం అనే వాక్యాన్ని నేను ఇక్కడ చూపించడం జరిగింది. ఈ వాక్యము గేయంలో ఎక్కడ ఉందో గుర్తించండి. గుర్తించారు కదా? అవును, మీరు గుర్తించింది సరైనదే. దాని కింద గీత గీయండి. పిల్లలు ఇంకా గేయంలో ఈ వాక్యం ఇంకోటి ఉందా చూడండి. పైనుంచి కిందికి చూసుకుంటూ రండి, ఎక్కడుందో గుర్తించండి. గుర్తించారు కదా? అవును, మీరు గుర్తించింది సరైనదే. దాని కింద గీత గీయండి. పిల్లలు ఇప్పుడు మరొక వాక్యాన్ని చూడండి. ఈ వాక్యం ఏంటంటే చప్పుడు చేసే తబలా. మరి ఈ వాక్యము పక్కన ఉన్నటువంటి గేయంలో ఎక్కడ ఉందో మీరు గుర్తించండి. పిల్లలు గుర్తించారు కదా? అవును, మీరు గుర్తించింది సరైనదే. దాని కింద గీత గీయండి. పిల్లలు ఇంకెక్కడైనా గేయంలో ఉందా చూడండి ఈ వాక్యము, గుర్తించండి. గుర్తించారు కదా? అవును, మీరు గుర్తించింది సరైనదే. దాని కింద గీత గీయండి. పిల్లలు ఇప్పుడు మరొక వాక్యాన్ని చూడండి. ఈ వాక్యం ఏంటంటే తాళం వేసే తబలా. మరి ఈ వాక్యము గేయంలో ఎక్కడ ఉందో గుర్తించండి. పిల్లలు గుర్తించారు కదా? అవును, మీరు గుర్తించింది సరైనదే. దాని కింద గీత గీయండి. పిల్లలు ఈ గేయంలో ఈ వాక్యము ఇంకోటి ఏమైనా ఉందా చూడండి. లేదు కదా? పిల్లలు ఇప్పుడు గేయంలో తబల పదాన్ని గుర్తించి 0 చూడండి. పిల్లలు గేయంలో పై వాక్యం నుంచి కింది వాక్యం వరకు మీరు వాక్యాన్ని చూడండి. అక్కడ తబలా ఉంటే గుర్తించి దానికి 0 చుట్టండి. పిల్లలు 1వ వాక్యంలో తబలా ఉందా? లేదు కదా?
ఇప్పుడు రెండో వాక్యం చూడండి. తబలా ఉంది కదా, గుర్తించారు కదా, దానికి 0 చుట్టండి. పిల్లలు మూడో వాక్యంలో తబలా ఉందా? లేదు కదా. ఇప్పుడు నాలుగో వాక్యాన్ని చూడండి. అందులో తబలా ఉంది కదా, దానికి 0 చుట్టండి. పిల్లలు దాని తర్వాతి వాక్యం చూడండి. అందులో తబలా ఉందా? లేదు కదా. దాని తర్వాత వాక్యం చూడండి. అందులో కూడా ఉందా లేదా? లేదు కదా. మరి దాని తర్వాత వాక్యం చూడండి. అందులో ఉందా? అవును, ఉంది. దానికి 0 చుట్టండి. తర్వాతి వాక్యం చూడండి. ఉంది కదా, దానికి 0 చుట్టండి. దాని తర్వాత వాక్యం చూడండి. ఉంది కదా తబలా, దానికి 0 చుట్టండి. దాని తర్వాత వాక్యంలో ఉందా? లేదు కదా. దాని తర్వాత వాక్యం చూడండి. ఉందా తబలా? ఉంది కదా, 0 చుట్టండి. దీని తర్వాత వాక్యం చూడండి. అందులో తబలా ఉందా? లేదు. మరి దాని తర్వాత వాక్యం చూడండి. అందులో తబలా ఉందా? ఉంది కదా, దానికి 0 చుట్టండి. పిల్లలు మీరందరూ కూడా చాలా చక్కగా చేశారు కాబట్టి మీకు చప్పట్లు. ఇప్పుడు కింది వాక్యాల్లో తబల పదాన్ని గుర్తించి గీత గీయండి. ఈ వాక్యం చూడండి. బాబు తబలతో వచ్చిండు. ఇందులో తబలను మీరు గుర్తించారు కదా, మీరు సరైన విధంగానే గుర్తించారు. దాని కింద గీత గీయండి. ఇప్పుడు మరొక వాక్యం చూడండి. బాబు తబల వాయించిండు. ఇందులో తబల పదాన్ని గుర్తించండి. పిల్లలు గుర్తించారు కదా, దాని కింద గీత గీయండి. ఇప్పుడు మరొక వాక్యం చూడండి. తబల ఢామ్ ఢామ్ అని మోగింది. ఇందులో తబల పదాన్ని గుర్తించండి. గుర్తించారు కదా, అవును, మీరు గుర్తించింది సరైందే. దాని కింద గీత గీయండి. ఇప్పుడు కింది బొమ్మను చూడండి, పదాన్ని చదవండి, అక్షరాలు చదవండి. పిల్లలు ఈ బొమ్మను మీరు చూశారు కదా ఇంతకుముందు. ఈ బొమ్మ పేరేంటి? తబలా. ఏంటి? తబలా. ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలను చదవండి. చూడండి, ఒకటో అక్షరము ఏంటిది? అవును, తా. రెండో అక్షరం ఏంటిది? అవును, బా. మూడో అక్షరం ఏంటిది? అవును, లా. చాలా బాగా చెప్పారు పిల్లలు, మీకు చప్పట్లు. ఇప్పుడు కింది గల్లలో ఉన్న అక్షరాలు చెప్పండి. పిల్లలు చూడండి, ఈ అక్షరాలను మీరు బాగా పరిశీలించండి. ఇప్పుడు ఒకటో అక్షరము ఏమిటి చెప్పండి. అవును, ఒకటో అక్షరము తా. పిల్లలు ఇప్పుడు రెండో అక్షరం ఏమిటి చెప్పండి. అవును, రెండో అక్షరము బా. పిల్లలు ఇప్పుడు మూడో అక్షరం ఏమిటి చెప్పండి. అవును, మీరు సరిగానే చెప్తున్నారు, లా. వెరీ గుడ్ పిల్లలు. పిల్లలు మీరు చాలా బాగా చెప్తున్నారు. ఇప్పుడు 1, 3 అక్షరాలు కలిపి చదవండి. పిల్లలు ఒకటో అక్షరం ఏంటిది? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, తా. మూడో అక్షరం ఏంటిది? లా. ఇప్పుడు కలిపి చదవండి. అవును పిల్లలు,
మీరు బాగా చదువుతున్నారు. తల. ఇప్పుడు 3, 1 అక్షరాలు కలిపి చదవండి. పిల్లలు, 3వ అక్షరం ఏంటి? లా. 1వ అక్షరం ఏంటి? తా. ఇప్పుడు 3, 1 అక్షరాలను కలిపి చదవండి. లత. ఇప్పుడు 1, 3 మళ్ళీ 1, 3 అక్షరాలు కలిపి చదవండి. పిల్లలు, 1వ అక్షరము తా, 3వ అక్షరము లా. అదేవిధంగా మళ్ళీ 1వ అక్షరము తా, 3వ అక్షరము లా. ఇప్పుడు కలిపి చదవండి. తల తల. పిల్లలు బాగా చెప్తున్నారు. ఇప్పుడు 3, 2 మరియు 3, 2 అక్షరాలు కలిపి చదవండి. పిల్లలు, 3వ అక్షరం ఏంటి? లా. 2వ అక్షరం ఏంటి? బా. మళ్ళీ 3వ అక్షరం ఏంటి? లా. మళ్ళీ 2వ అక్షరం ఏంటి? బా. పిల్లలు ఇప్పుడు కలిపి చదవండి. మీరు సరిగ్గానే చదువుతున్నారు. లబ లబ. ఇప్పుడు కింది బొమ్మల పేర్లు చెప్పండి. వీటి పేర్లలో త, బ, ల అక్షరాలలో ఏది ఎక్కువ సార్లు వస్తుందో చెప్పండి. పిల్లలు, మీకు బొమ్మలంటే చాలా ఇష్టం కదా. మరి వాటిని బాగా పరిశీలించి వాటి యొక్క పేర్లు చెప్పండి. ఈ బొమ్మ పేరేంటి? ఉడత కదా. దాని పక్కన ఉన్న పేరేంటి? లడ్డు. దాని పక్కన ఉన్న పేరేంటి? తల. దాని ఎడమవైపు ఉన్నటువంటి పేరేంటి? తబల. దాని కుడివైపు ఉన్నటువంటి పేరేంటి? లవంగం. దాని కింద ఉన్నటువంటి దాని పేరేం పేరు? వల. దానికి ఎడమవైపు ఉన్న దాని పేరేం పేరు? పలక. మరియు దానిపైన బలపం ఉంది. పిల్లలు, ఈ పేర్లను మీరు బాగా పరిశీలించి ఇందులో ఏ అక్షరం ఎక్కువ సార్లు వచ్చిందో చూడండి. పరిశీలించారు కదా. ఇప్పుడు చెప్పండి, ఏ అక్షరం ఎక్కువగా వచ్చింది? అవును, లా అక్షరం ఎక్కువగా వచ్చింది కదా. ఎందుకంటే లడ్డులో లా ఉంది, తలలో లా ఉంది, తబలలో లా ఉంది, లవంగంలో లా ఉంది, వలలో లా ఉంది, పలకలో లా ఉంది, బలపంలో లా ఉంది. కాబట్టి లా అక్షరము ఎక్కువ సార్లు మనకు రావడం జరిగింది. చాలా బాగా చెప్తున్నారు పిల్లలు, మీకు చప్పట్లు. ఇప్పుడు త, బ, ల అక్షరాలతో వచ్చే పదాలు చదవండి. మరికొన్ని చెప్పండి. ఈ పదం చదవండి పిల్లలు. చదివారు కదా. ఏంటిది? అవును, తల. పిల్లలు, ఈ పదం చదవండి. చదివారు కదా. అవును, ఈ పదము లత. పిల్లలు, ఈ పదం చదవండి. చదివారు కదా. అవును, ఈ పదము తబల. పిల్లలు, ఈ పదాన్ని చదవండి. చదివారు కదా. అవును, ఈ పదం తల తల. పిల్లలు, ఈ పదాన్ని చదవండి. చదివారు కదా. అవును, ఈ పదం లబ లబ. పిల్లలు, ఈ పదాన్ని చదవండి. చదివారు కదా. అవును, ఈ పదము బల బల. పిల్లలు, ఈ పదాలే కాకుండా త, బ, ల అక్షరాలతో వచ్చే మరికొన్ని పదాలు చెప్పండి. అవును, కళ. తర్వాత కలం. అవును. ఇంకొకటి చెప్పండి. అవును, గలం. మరొకటి చెప్పండి. తడక. మరొకటి చెప్పండి. బలం. మరొకటి చెప్పండి. లకలక. ఇంకొకటి చెప్పండి. బరబర. పిల్లలు,
ఇలా మనము ఈ తా బా లా అక్షరాలతో చాలా పదాలు కూడా చెప్పొచ్చు. పిల్లలు, ఈ రోజుకి ఈ కృత్యాలు చాలు. రేపు మరికొన్ని కృత్యాలను మనము చూద్దాము. అంతవరకు సెలవు.